నమస్తే అండి. వెల్కమ్ టు సహస్ర లాగ్స్. మా ఇంట్లో ఈరోజు కొబ్బరి ఉండలు చేస్తున్నామండి. ఒక 5 కొబ్బరికాయలు మీడియం సైజు, 1 కేజీ బెల్లం వేసామండి. కేజీ వేసి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి కరిగిస్తున్నాం. కరిగించిన తర్వాత వడపోస్తున్నామండి. మట్టి ఏమైనా ఉంటుందేమో వడపోస్తున్నాం. మేము కొబ్బరికాయ కోరుతామండి కూరంతో. అది చిన్నగా బాగుంటుందండి. అలాగా మిక్సీలో వేస్తే కొంచెం పెద్దగా వస్తాయి, లేదంటే మెత్తగా అయిపోతుంది. అందుకని కూరం పెట్టి కోరుతామండి. కొబ్బరి కూరంతో కోరిన తర్వాత అదండి బెల్లాన్ని వడపోసిన తర్వాత ముదరపాకం వచ్చేకండి, ఉండపాకం వచ్చేంత వరకు ఉంచుతాను. ఉంచిన తర్వాత గట్టిగా ఉండలాగా అయ్యాక దాంట్లో కొబ్బరి వేస్తానండి. కొబ్బరి వేసి కొంచెం టైం స్పెండ్ చేయాలండి. కొబ్బరి వేసి కలుపుకోవాలి. బెల్లంలో ఏమైనా ఉంటే తీసేసుకోవడం. వేసిన తర్వాత కలపాలండి. పొయ్యి అదే ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువైనా మళ్ళీ ఏదో కలవాలి కదా, అందుకని సిమ్లో పెట్టి మధ్యలో కొంచెం ఫుల్ స్పీడ్ పెట్టి. నేను ఇనప పెనంలో చేస్తున్నానండి. ఇవి వాడమంటున్నారు కదండి, అందుకని తీసుకున్నాను. ఇనపెనం దాంట్లో చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా కలుపుతూ ఉండాలండి. మంట పెద్దదైతే మళ్ళీ మాడిపోతూ ఉంటుందండి. కొంచెం దగ్గరుండి చేసుకోవాలండి దీన్ని. కొబ్బరి కూర కలిసి బాగా కొంచెం ముద్దరపాకం వచ్చేంత వరకు, అంటే పెనానికి అంటుకోకుండా ఉండాలండి. అంటుకోకుండా ఉంటే బాగుంటుందండి. అలా ముద్దరపాకం కింద గట్టిగా అవ్వాలి. అయిన తర్వాత అందులో యాలకుల పొడి ఒక 2 స్పూన్లు నెయ్యి అండి. అంటే ఉండ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందని వేస్తానండి. 2 స్పూన్లు వేసాను. అంటే కొంచెం ఎక్కువగా ఉంది కదండి, అందుకని 2 స్పూన్లు వేసాను. వేసి కాసేపు మొత్తం అంతా కలపాలండి. కలిపిన తర్వాత దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. అదే పెనానికి అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. అంటుకోకుండాను మన ఇంట్లోనే చేసుకుంటే కొంచెం అదేండి, వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలియదు కదండి. మనం ఇంట్లో చేసుకున్నది కొంచెం శుభ్రంగా నీట్గా ఉంటుంది కదండి. బయటవి కొనుక్కోవద్దు అంటున్నారు. మన ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేస్తే అయిపోతుందండి. నాలాగే మీరు ప్రయత్నిస్తారని నా చిన్న ఈ ప్రయత్నం అండి. తయారు చేయడం అది చేస్తారని. ఏది కష్టం అనుకోకూడదండి. ఏదైనా చేయగలను అనుకుంటే ఏదైనా చేయగలమండి. స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి ఉండలు చుట్టామండి. చల్లారిన తర్వాత ఇది ఇలా చుట్టి ఆరబెట్టానండి.